హాయ్ సుబ్బు. సుభద్ర. అరే నీకు పుచ్చకాయలు ఇష్టం నాకు తెలియదే. ఈ విషయం ముందే తెలుసుంటే ఓ లారీ పుచ్చకాయలు గింజలు తీసి మరి మీటింగ్ పంపించుండేవాడిని. చూడండి, మేము పుచ్చకాయలు గానీ కొబ్బరికాయలు గానీ ఏమైనా తింటాం. అది మీకెందుకండి? వీడి ప్రేమల పైకి రాడు. మన ప్రోగ్రామ్ టైం అవుతుంది. హలో టూ మిస్, మేము ఇద్దరు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు ఇద్దరు ఎగ్జిట్ అయిపోండి ప్లీజ్. గెట్ అవుట్ ప్లీజ్. సారీ వే. థ్యాంక్ యూ వే. అలా లావుతావేట్రా బాబు, ఏదో చేచేక ఇంగ్లీష్ స్టైల్లో. ఆ జామకాయడు చూడు, సూట్ అయ్యగానే ఇంగ్లీష్ మాట్లాడతాడు. నువ్వు పైకి రావు రే. నువ్వు అబ్బే లైన్ లో ఉండు. ఉంటానండి. సీ దట్ సైడ్. ఏంటంటే సీ దట్ సైడ్. సుభద్ర, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఒకప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉన్నప్పుడు నాకు పొగరన్నావు, మధ్యలో డబ్బు పోయింది పాపర్ అన్నావు. ఇప్పుడు నాకు మళ్ళీ డబ్బు వచ్చింది, అది చెప్పడానికే వచ్చాను. ఎప్పుడు డబ్బు పోయిందంటావు, మళ్ళీ వచ్చిందంటావు. నువ్వెప్పుడు డబ్బు గురించి మాట్లాడతావు గానీ మనిషిగా నేను ఇది సాధించాను, నా డెసిషన్ ఇది, నా టైప్ ఇది అని ఒక్క మాటైనా చెప్పావా? సీ దట్ సైడ్. చూడు, ఆఖరిసరిగా ఒక స్నేహితురాలుగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నా వెంట పడకు. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ వెంట తప్ప ఇంకెవరి వెంట పడను. నాకు ఇష్టం లేకపోతే నన్ను ఇష్టపడేటట్టు చేస్తాను. ఏం చేస్తావు? ఒప్పిస్తాను. ఒప్పుకోను. ఏ? నేను ఒప్పుకోను. రేప్ చేస్తాను. చూసారా? నోర్ముయ్. ప్రేమించేవాడు మనిషిని ఆలోచిస్తాడు గాని పశువులా కాదు. నువ్వు పశువువి. కాదు, మృగాన్ని. నెహ్రూ జువలాజికల్ పార్క్ మృగాన్ని ఒప్పుకుంటాను. సుబ్బు సుబ్బు సుభద్ర సుభద్ర ప్లీజ్ డోంట్ గో. సుభద్ర పిలిస్తే అయిపోద్దండి. నిన్ను రేప్ చేస్తానంటే లకడికి పూలు రౌడీ అనుకోండి కానీ లవర్ అనుకుంటదా? అది కాదురా, నేను అలా అనుకోలేదు. రేపు చెప్తాను అని అనపోతే రేప్ చేస్తానని వచ్చేసింది. నేనేం చేయను? గొప్ప పని చేశావు. యు డోంట్ నో హౌ టు టాకిల్ గర్ల్స్ రియల్లీ. hey miss, హాయ్. how are you? ఫైన్, థాంక్యూ. What's your name? రమ్య. రమ్య, బ్యూటిఫుల్ నేమ్. థాంక్యూ ఈ సర్. జాకెట్ ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. కళాంజలి. కళాంజలి, వెరీ గుడ్ టేస్ట్. థాంక్యూ. What's your height? 5'6". With heels? Yes sir. What is your weight? 62. No, 65. that's correct. Why did you try for Miss World? Is it? Yes, you are beautiful. Oh no. ప్రపంచ సుందరం అయిపోతావు అప్లై చేసావంటే. Thank you. Keep my visiting card sir. This is my flat number and phone number. If you don't mind sir. Thank you. అమ్మ కాటర్ వల్ల వైట్ హెయిర్ లోనే అంటే బ్లాక్ హెయిర్ లో ఇది టాకిల్ చేయడం అంటే. ప్రేమ కంటే ముందు నువ్వు డిసిప్లిన్ నేర్చుకోవాలి. 5 గంటలకే లేవాలి, నాతో జాగింగ్ రావాలి, ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, మీరు సిటీలో పెద్ద పేరున్న డాక్టర్ కదా. హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద వచ్చే విమర్శలకి మీ సమాధానం ఏంటి? ఈ మధ్య హాస్పిటల్స్ లో జరిగిన అన్యాయం మీద గణేష్ మొన్నట్లాగా రేపులు మర్డర్లు అనకుండా కాస్త నైస్ గా రొమాంటిక్ గా మాట్లాడవయ్యా బాబు. అది హలో, నువ్వా? నేనే. మొన్న మిమ్మల్ని రేపు చూసో అది కదండి, మొన్న నేను రేపు మీతో మాట్లాడతాను అనబోయి రేపు అనేసాను. ఎక్స్క్యూజ్ మీ. హే మ్యాన్, ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తే చైనాలో అయితే చెప్పుచ్చు కొడతారు. ఇంత మంచి ఇంటెలిజెంట్ అమ్మాయిని ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్స్ ఏమిటి? నీకెన్ని భాషలొచ్చు? मैं हिंदी बोलता है, सिंधी बोलता है, क्यूबा, लीबिया, कोलंबिया बोलता है. तुम क्या बोलता है? अब्बा केवलम तेलुगु बोलता है. मैं बोलता. क्या बोलता? सियाटिल, सिनसिनाटी, बूबुल अब्बू, अरकान्सा, अरिज़ोना, कामेचा, नापेचा, ताता, मतालामा, कतारा, कामाचता, आप बाबा साहेब बॉम्बे वाले? हम दिल्ली का दादा साहेब पालके वाले. आपको शशि कपूर मालूम है? शशि कपूर नहीं, उनका भाई राज कपूर मालूम है. उनका बाप पृथ्वीराज कपूर मालूम है. My God! डैड नहीं, डैडी डैडी बोलो. I am आपको from America. ఓరే అమెరికా కాదురా, అప్పల్లాకొండ. నాకు తెలియదు అనుకున్నావేంటి? నువ్వు శ్రీకాకుళం జిల్లాలో సిలకల్లంకల పుట్టాడు కాదు. అయ్యి బాబు, నా గురించి నిషా తెలిసిపోయినట్టు. మరి ఏటనుకున్నావేంటి? నాకు అంతా తెలుసు. నువ్వు అక్కడ బోధులో పెద్ద పరిగిలు పట్టినాడు కదా. అవునా? అంతే కదా మరి. ఓ తోసి తినాప్రాయ్, శ్రీకాకుళం నుంచి వచ్చి శ్రీలంక వచ్చినాడంత బెల్లపిచ్చినా కదరా పిల్లిగడ్డ చచ్చినాడా. నీ పిల్లిగడ్డ మా కుక్కలకి కికి కనిపించగలను, గడ్డ లేకుండా పోతావు. మమ్మల్ని అమాయకులు చేసి అనమైకి గడ్డ చెప్పినావు కదరా దొంగ చచ్చినాడా. అలా మీదడిపోమాక నాకు ఒట్ట వచ్చి ఒళ్ళంతా వలవల్లాడిపోతున్నది. బ్రూక్ బాండ్ కంపెనీకి జేమ్స్ బాండ్ సీరియల్ తీసిస్తానని 4 లక్షల రూపాయలు కొట్టేశాం. బేటాకామ్ కెమెరా అమ్మేసినందుకు కదా దూరదర్శన్లో నుండి తీసవతల పారేసింది. కొత్త ఆర్టిస్టులతో పిక్చర్ తీస్తానని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2 లక్షలు కాజేసి ఒరిస్సా పారిపోయావు. ఇంకోసారి వాళ్ళిద్దరి మధ్యకి వచ్చావంటే పుచ్చి లేచిపోద్ది.
చూడు వాడు ఎలాంటి వాడు, అలాంటి వాడిని ప్రేమించావు, నీ జీవితం ఏమైపోయేది? ఏమిటి, నేను వాణ్ణి ప్రేమించానా అని నీతో చెప్పానా? బుద్ధి లేకపోతే సరి. ఒరే ఒరే సుభద్ర. ఒరే నువ్వు ఒట్టి ముద్దపప్పురా. మేము పైనుంచి గూడు కట్టుకొస్తుంటే నువ్వు కింద నుంచి నరికి పారేస్తా. ఏమంటాడు వీడు పబ్లిక్ గార్డెన్స్ లో నీ లవ్ కి ఫైనల్ టచ్ ఎప్పుడు? రేపు. ఎలాంటి టచ్? డాషింగ్ టచ్, డాషింగ్ టచ్, డాషింగ్ టచ్. ఏ పిశా? అదండి మరండి, మ్మ్. అదండి మరండి, మ్మ్. అదండి మరండి, అదండి మరండి. అదండి మరండి, అదండి మరండి. హే, అందమైన ఆడపిల్ల వయ్యారంగా తూలి మీద పడుతుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఐ లవ్ యూ అనడానికి బదులు మ్యా అని మేకలాగా అరుస్తాడు ఎవరండి వీడు? వీడేనండి కంగమని మోగాల్సిన గుండె సౌండ్ డుప్ అని డొల సౌండ్ వచ్చిన డొల సౌండ్. అయినా ఒక్కటి మాత్రం నిజం, ఇది వరకటి సుభద్ర అయితే నువ్వు ఇచ్చిన డాషింగ్ కి దవడ బద్దలు కొట్టేది. అలా కాకుండా లేచి వయ్యారంగా నీ వంక చూస్తూ వలపుగా అలా వెళ్ళిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. నిజంగానా సార్? ఆ, అయ్య బాబోయ్, మీరెలా కనిపెట్టారండి బాబు? ఆడదాని చూపు చూసి మనసు, నవ్వు చూసి వలపు, పెదవి వణుకు చూసి గుండెల పిలుపు ఎరిగిన వాణ్ణి. ఆ జోరు జోరులో హుషారు మనకు బాగా తెలుసు. కలలలోన తెలియ నిన్నే పిలిచినాడనే, కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే. ఓ కలలలోన తెలియ నిన్నే పిలిచినాడనే, కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే. వరించినాడనే, వరించినాడనే. ఓ హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా జోరుగా. డాడీ, ప్రసాద్ నాకు నచ్చాడు. అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయం ఇంకా అతనికి కూడా చెప్పలేదు. ముందు నీకే చెప్తున్నాను. విషయం ఎంతవరకు వచ్చాక ముందు చెబితే ఏంటి, వెనక చెబితే ఏంటి? ఆ ప్రసాద్ గాడు దివాలా తీసినాడు. ఆడు గూటి బిల్లాడతాడు, కోలికాయలు ఆడతాడు. ఆడు కట్టుకుని నువ్వేం బాగుంటావు? ఆడు కర్రించి కొడితే నువ్వు బిల్లట్టుకోవాలా? కాదు కూడదు, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, మా లవ్ 1998 అని అంటావా? నేను అయ్యారైతేనే పురుగుల మందు తాగి చచ్చిపోతాను. నా అంత్యక్రియలు మాత్రం నెల్లూరు పెన్నాన తోటి జరిపించు. అయినా ప్రేమను పెద్దవాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారని వాళ్ళని తీసి పక్కన పెట్టాలంతే. ప్రసాద్, మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. మన ప్రేమను తక్కువ చేసి మాట్లాడచ్చా? ఆయన స్థానంలో నువ్వున్నా అలాగే మాట్లాడుంటావు. కానీ నీ స్థానంలో నేనుంటే మాత్రం అలా మాట్లాడను. ఏం మాట్లాడేవాడివి? మరి ఏమిటి ఆయన వద్దనడం అటుంచి ఆయన గురించి పంతాలకు పోయి మీరే విడిపోయేట్టున్నారు. మీరిద్దరూ ఎప్పుడు పంతాలకు పోవద్దు. నేను 4 రోజులు బిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా చుట్టాలందరూ మా నాన్నని ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. నాకు సవతి తల్లి పోరుస్తుందని ఆయన ఇంకో పెళ్లి చేసుకోలేదు. నేనంటే ఆయనకి ప్రాణం. అలాంటి తండ్రికి మర్యాద ఇవ్వద్దా చెప్పండి? ఖచ్చితంగా చెప్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా, మా ఇంటి గడప దాటి రావాలన్నా ఆయన ఒప్పుకుంటేనే. సుభద్ర, నువ్వే కంగారు పడకు. ఆ అమ్మాయి సాయంకాలం రెస్టారెంట్కి వచ్చేట్టు చూడు. మీరిద్దరూ ఎప్పటికి విడిపోకుండా నేను ఫైనలైజ్ చేస్తాను. గడప దాటి బయటికి రావా? ఏమిటి అలా అన్నావు? మీరన్నారని నేను అన్నానండి. నోర్వై, నేను చెప్పేదాకా తెరవ. నాకు జీవితంలో ఒకే ఒక ఆశ. టాటా కంపెనీతో పోటీ పడాలనా? కాదు, ఒకే పెప్సీలో 2 స్ట్రాలు వేసి మన ఇద్దరం జుర్రు జుర్రుమని తాగాలనుంది. ఈ చోలికి పిచ్చే క్యా ఎవరు? పీచే కాదు, ఆగే. ఏయ్, ఎవరు నువ్వు? యాదమర్సినావ్, యాదగిరి గుట్ట కాడా నే అంగట్కి పోతా ఉంటే నాకు కొంగట్టుకు లాగలేదు. హే లంబాడి, నీ తాన ఇంగువా ఉందా అని అడగలేదు. ఏమిటి, నేను నీ ఇంగు అడిగానా? నాకేమన్నా వాతమా? వాతమో ఉష్ణమో పిత్తమో గుచ్చి గుచ్చి అడిగిండు. గందుకే ఇచ్చినా. నాతో ప్యార్ చేసి నన్ను బీబీన్ చేసుకుంటాన్నాడు. కొత్త స్టోరీ మాస్టారు. మీరు దూకాలి. ఇప్పుడే కాదు,
ఇంగువ గుట్టుక్కుని మింగి లట్టుక్కుమని మోసం చేసి పారిపోయొచ్చండి. అసలు ఎవరిది? నాకు తెలీదు. ఆ ఆ ఆ మంచి బాయే మానం బోయే నక్కల్ ఏయ్, ఛీ! తానా నవ్వుల్లాయే గంపల్ కోడి గుడ్డు ఏమిటా నృత్య భంగిమ? అది కాదరా షాదీ చేసుకుంటానంటే ఇంగువ ఇచ్చినా గుట్టుక్కుని మింగి షాదీ తుర్రు పాప అంటుండు. ఇంకవ నాకివ్వలేదు కదా చాలు. గానికి ఇచ్చినా నువ్వు రియల్ గోల్డ్ అనుకున్నాను. కాదు, ఇనుము తుప్పు. అది కాదు, నా మాట విను. సుబ్బు సుబ్బు, నువ్వు గనక రేపు నేను షాదీ చేసుకోపోతే ఆఫీస్కి వచ్చి పంచాయతీ ఆడతా.